ఫ్రెండ్స్ అందరికి వందనాలు. వడ్డీ సంఘంలో దేవునికి మహిమకరంగా ఎంతో ఉజ్జీవంగా సజీవ సువార్త సభలు జరిగాయి ఫ్రెండ్స్. బెతస్తా ప్రార్థనా మందిరంలో చాలా అంటే చాలా బాగా జరిగాయి. ఎంతోమంది వచ్చి ఆత్మీయంగా బలపడ్డారు. చివరి రోజు మెసేజ్ శామ్యూల్ కృపాకర్ రావు గారు వచ్చారు. చాలా బాగా చెప్పారు ఫ్రెండ్స్. నిజంగా అబ్రహాము లేచి రమ్మన్నప్పుడు తన పట్టణాన్ని తన స్వజనుల్ని విడిచిపెట్టి వచ్చాడు. అలాగే మనలో ఉన్న ఏది ఆ దేవునికి అయోగ్యంగా ఉందో అది విడిచిపెట్టాలని ఎంత ఆత్మీయ మరిమాలో తెలియజేశారు. చాలా అద్భుతంగా ఘనంగా జరిగాయి. నిజంగా చివరి రోజుల్లో సువార్త ఎంతో విస్తృతంగా విస్తారంగా మనకు వినిపిస్తుంది. ఆయన మాటలు మనకు వినపడుతున్నప్పుడే మనం తగ్గించుకొని ఆయన సన్నిధికి వద్దాం. ఆ ఫ్రెండ్స్, మనలో ఉన్న ప్రతి అయోగ్యమైన స్థితి నుంచి మనల్ని విడిపించేది దేవుడు ఒక్కడు మాత్రమే. 3 రోజులు మంచి వాతావరణాన్ని ఇచ్చి మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరిచిన ఆ దేవాతి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునగాక. మేము ఉండంగానే దేవుని సువార్త విరివిగా వినబడుతున్నప్పుడే